సినిమా చూసేటప్పుడు ఏంట్రా ఈ నిబ్బా నిబ్బి పంచాయతీ అని అనిపిస్తుంది. పిల్లలు చదువుకోకుండా ఏం పనులురా యో గైస్, వెల్కమ్ టు బాంబే టాకీస్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ హైప్. బ్యాండ్ మేళం ఈ సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా చూసేటప్పుడు ఎంత ఎమోషనల్ సీన్ చూసినా, ఎంత లవ్ సీన్ చూసినా, ఎంత కామెడీ సీన్ చూసినా ఆ నిబ్బా నిబ్బి టచ్ మాత్రం పోదనమాట. సినిమా చూసేటప్పుడు ఏంట్రా ఈ నిబ్బా నిబ్బి పంచాయతీ అని అనిపిస్తుంది. హలో అన్న, ఒకసారి తన కాన్ఫిడెన్స్ కలిపరా. హ్యాపీ బర్త్డే. ఇక ఈ సినిమా కథ హీరో హీరోయిన్ బావ మరదలు చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు. భయంకరమైన మ్యూజిక్ పిచ్ ఉండే హీరో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివేసే చదువులు తల్లి హీరోయిన్. వీళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ లో ఏం జరిగింది అన్న విషయమే కదా. ఒక రకంగా ఇది మంచి కథే, మంచి ఇంపాక్ట్ ఆడియన్స్ మీద ఇవ్వగలిగే కథే. కానీ ఈ సినిమాలో పెద్ద తప్పు ఎక్కడ జరిగిందిరా అంటే, హీరో హీరోయిన్ గా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడం, హర్ష రోషన్ ని శ్రీదేవిని. అదేంటి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడం ఎలా మైనస్ అవుతుంది? వాళ్ళిద్దరు హిట్ పేరు కదా, ఆల్రెడీ కోర్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది కదా, వాళ్ళిద్దరు వల్ల మంచి ఓపెనింగ్స్ వస్తాయి కదా అంటే కరెక్టే. కానీ వాళ్ళిద్దరు వల్ల ఓపెనింగ్స్ మాత్రమే వస్తాయి, కానీ సినిమా హిట్ అవ్వాలి కదా. సినిమా ఓపెనింగ్స్ వాళ్ళ ప్లస్ పాయింటే, కానీ సినిమా కథకు వాళ్ళ మైనస్ పాయింట్. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉయ్యాల జంపాల సినిమా చూస్తాం, ఆ సినిమా కూడా కొంచెం రిలేటెడ్ గా ఈ సినిమా లాగే ఉంటది. కానీ ఆ సినిమాలో చూసేటప్పుడు ఎక్కడ మనకు ఈ నిబ్బా నిబ్బి టచ్ కానీ, నిబ్బా నిబ్బి స్టోరీ చూస్తున్నారా మనం అన్న ఫీల్ కానీ రాదు. ఎందుకంటే అక్కడ హీరో హీరోయిన్ వాళ్ళకి ఏజ్ కి తగ్గట్టు, ఆ టైం పీరియడ్ తగ్గట్టు యాప్ట్ గా ఉంటారు. ఈ సినిమాలో టైం పీరియడ్ హీరో హీరోయిన్ 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని, ఇంటర్ అయిపోయి, బీటెక్ అయిపోయి, జాబ్లు కూడా తెచ్చేసుకుని, ఇంకా పెళ్లి చేసుకునే ఏజ్ వరకు వెళ్ళే అంత టైం పీరియడ్ ఉంటది. కానీ ఇలా లుక్స్ మాత్రం 10th క్లాస్ వాళ్ళు ఎలా కనిపిస్తారో, ఈవెన్ పెళ్లి వరకు వెళ్ళినా కూడా వాళ్ళ లుక్స్ అలాగే ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్ గా చూసే ఆడియన్స్ కి ఒక నిబ్బా నిబ్బి స్టోరీగా చూస్తున్నాం మనం అన్న ఫీలే వస్తుంది అనమాట. ఫస్ట్ క్లాస్ పిల్లవాడు ఫిలాసఫీ చెప్తున్నాడు అనుకోండి లైఫ్ గురించి, మనలో చాలా మంది దాన్ని సీరియస్ గా తీసుకోం. అలాగే ఈ సినిమాలో ఉండే లవ్ గానీ, ఆ సినిమాలో ఉండే ఆ ఎమోషన్ గానీ సీరియస్ గా ఆడియన్స్ కన్వే అవ్వదు. అంతేకాకుండా సినిమాలో ఆడియన్స్ కు మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ ఇవ్వగలిగే సీన్స్ ను కూడా కామెడీ చేసి పడేశాడు. మెయిన్ సీన్స్, హీరోని హీరోయిన్ ఇన్సల్ట్ చేసే సీన్ గానీ, హీరో వాళ్ళ అమ్మ వాడికి డబ్బులు సాయం చేసే సీన్ గానీ, సెకండ్ హాఫ్ లో లవ్ పోయిందని హీరో బాధపడే సీన్ గానీ, ఇవన్నీ మంచి ఎమోషనల్ డెప్త్ ఇవ్వడానికి మంచి స్కోప్ ఉన్న సీన్స్. ఇలాంటి మంచి సీన్ ని కామెడీ చేసి పడేశాడు. సినిమాలో జరిగే చాలా ఇన్సిడెంట్స్ ని ఆ క్యారెక్టర్స్ సీరియస్ గా తీసుకో, ఇంకా ఆటోమేటిక్ గా చూసే ఆడియన్స్ కి మనకు ఆ సీరియస్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో సినిమా వెళ్తా ఉంటది, మనం చూస్తూ ఉంటాం అంతే, పెద్ద ఇంపాక్ట్ అయితే ఇవ్వదు. సినిమా స్టార్టింగ్ నుంచి కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు, కానీ మనకు ఆ కామెడీ చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కంటెంట్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. స్క్రీన్ మీద ఈ ఆర్టిస్టులు ఏవేవో చేస్తుంటారు, ఏవో ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటారు, కానీ కామెడీ అయితే అంత వర్కౌట్ అవ్వదు అక్కడక్కడ తప్ప. అందులో ఈ బ్యాండ్ లో ఒక లేడీ క్యారెక్టర్ ఉంది, ఒక గర్ల్ క్యారెక్టర్. ఆ అమ్మాయి టైమింగ్ కానీ, ఆ అమ్మాయి ఇచ్చే కామెడీ ఎక్స్ప్రెషన్ కానీ కంప్లీట్లీ వరస్ట్. అసలు ఎలా ఆ షార్ట్స్ ఓకే చేశారో నాకు అర్థం కాలేదు. ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ బేస్డ్ ఒక సాడ్ వర్షన్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి సినిమాలో సీరియస్నెస్ వస్తుంది, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయి ఉంటుంది సినిమా. ఇంకా ప్రీ క్లైమాక్స్, నెక్స్ట్ క్లైమాక్స్ రీచ్ అయిపోతుంది. క్లైమాక్స్ లో హర్ష రోషన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు, శ్రీదేవి కూడా ఓకే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ క్లైమాక్స్ పోర్షన్ ని బాగానే డిజైన్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమాకి స్ట్రాంగ్ పిల్లర్ ఏంటంటే మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చెప్పాలంటే ఇది ఒక మంచి కథే, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ డెలివరీ చేయగలిగే కథే. కానీ ఎక్కడ కామెడీ జనరేట్ చేయాలి, ఎక్కడ సీన్ ని డెప్త్ కి తీసుకెళ్లాలి ఎమోషనల్ గా అన్న దగ్గర రాంగ్ క్యాలిక్యులేషన్స్ జరిగింది. అంతేకాకుండా టైం పీరియడ్ కి తగ్గట్టు ఆర్టిస్ట్ అపీరియన్స్ ఉండాలి, సో అక్కడ మిస్ అయింది. అంతేకాకుండా కామెడీ జనరేషన్ కూడా టైమింగ్ మిస్ అవుతుంది కంప్లీట్ గా. సో ఎక్కడ ఎక్స్ట్రాడినరీ కామెడీ అనేది జనరేట్ కాదు. సో అల్టిమేట్ గా ఈ సినిమా ఒక టైం పాస్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, కానీ ఒక ఎక్స్ట్రాడినరీ మంచి ఇంపాక్ట్ అయితే ఇవ్వదు ఆడియన్స్ మీద. కానీ 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు ఉన్న ఏజ్ స్టూడెంట్స్ కి ఈ కథ నచ్చచ్చేమో, కొంచెం రిలేటెడ్ గా ఉంటది ఆ పిల్లతనానికి. ఇంకా చెప్పాలంటే మన నిబ్బాలకు నచ్చచ్చేమో. ఫైనల్ గా ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు. లేదు సరదాగా టైం పాస్ ఒక మూవీ చూడాలనుకుంటే ఈ సినిమా ఫైన్ ఫర్ యూ. ఇది ఈ మూవీ విశేషాలు. వచ్చే మూవీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆఫ్ అండ్ ప్లీజ్ డూ హై.